మూసీ ప్రాజెక్టు పేరుతో పేదల ఇళ్లను కూల్చితే తిరుగుబాటు తప్పదని రేవంత్ సర్కార్ను హెచ్చరించారు బీఆర్ఎస్వీ నేతలు. మూసీ ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా ఉంటామని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వామి యాదవ్, మాజీ కార్పొరేటర్ సాగర్ రెడ్డి తేల్చి చెప్పారు. కొత్తపేటలోని మూసీ పరిసర కాలనీలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. తీవ్ర ఆందోళనతో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పారు. అధికారం ఉంది కదా అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తామంటే కుదరదని తేల్చి చెప్పారు. ఇల్లు కొనుక్కున్నాం, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, ఇల్లు పన్ను కడుతున్నాం. మాకు లేని దుర్వాసన ఆయన ఉండట్లేదు. వచ్చి మాకు దుర్వాసన లేదు, దోమ ఏమున్నా సరే సార్ మాకైతే మూసి అసలు చెయ్యొద్దని అంటలేదు. చేసుకో కానీ మా ఇండ్లు కూలిస్తే మాత్రం ఒప్పుకోం. మేము కన్న కష్టాలు పడి కొనుక్కున్నాం. ఆయన ఇచ్చింది కాదు అది. ఈ ఏడాది నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కానీ నానా ఇబ్బందులు పడుతున్నాం. మాకు ఆరోగ్యాలు సరిగా లేక, తిండి తిప్పలు లేక, మూసి అనగానే మాకు భయం వేస్తుంది సార్. ఎవరైనా మా ఇండ్ల జోలికి వస్తే మాత్రం సార్ మా మించి తొక్కుకుంటూ పోయినా చేసుకోమను, కానీ మా ఇండ్ల జోలికి మాత్రం రావద్దు. మూసి చేసుకోమను, మేము వస్తాలు వద్దంటలేవు, కానీ అంతకన్నా మాత్రం ఏం చేయొద్దు సార్. మా ఇండ్ల జోలికి రావద్దు. ఆయన అయితే ఇవ్వలేదు, ఈయన ఇవ్వలేదు. మాకు ఏంది రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇండ్లు కావాయి మాకు. మేము కష్టపడి కొనుక్కున్నాం ఇండ్లు. మూసీ సుందరీకరణ మేము వ్యతిరేకం ఏం కాదు, చేసుకుంటే డెవలప్మెంట్ చేస్తుంటే ఎవరు వద్దన్నారు. కాకపోతే మా ఇండ్ల జోలికి రావద్దు. పక్క మెట్టు నువ్వు ఎంత చేసినా మేము అంగీకరిస్తాము. మా ఇండ్ల జోలికి రావద్దు. మూసీ ముసుగులో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి సర్కారు 1,50,000 కోట్ల స్కామ్ కు తెరలేపింది. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ, బీఆర్ఎస్ విద్యా విభాగం తరఫున కానీ మేము మూసీ ప్రాజెక్టు వ్యతిరేకం కాదు. మూసిని సుందరీకరణ చేయి, కానీ మూసీ పేరు మీద లూటికి పాల్పడదని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా మూసీ ముసుగులో పేదల ఇళ్లను కూల్చొద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పేదల ఇళ్లను కూల్స్తే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఒక్క పేదల ఇంటిగా కూల్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ వచ్చి ఆ ఇంటికి కాపలా కాస్తారని కూడా తెలుపుతున్నాం. కేవలం 16,630 కోట్లతో అయ్యే వ్యయాన్ని ఇలా 1,50,000 కోట్లకు తీసుకొస్తున్నావు. దేనికి తీసుకొస్తున్నావు? ఇలా కనీసం ఒక డిపిఆర్, ఏదైనా ప్రాజెక్టు చేయాలంటే ఒక డిపిఆర్ ముందు రావాలి. ఆ డిపిఆర్ బయట పెట్టకుండా నువ్వు ఇలా టెండర్లకు ఎట్లా వెళ్తున్నావు అని చెప్పి మా బీఆర్ఎస్ విద్యా విభాగం తరఫున మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మూసీలో ఇండ్లు కోల్పోతున్నటువంటి వారిని పరామర్శించడానికి ఇంటింటికి మేము వెళ్ళి వారికి అండగా ఉంటామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ తరఫుకి వెళ్ళి, బీఆర్ఎస్ పార్టీ తరఫుకి వెళ్ళి మేము అండగా ఉంటామని చెప్పేసి వాళ్ళకు ధైర్యం నింపడానికి ఈరోజు మేము పార్టీ తరఫున ఇక్కడికి వచ్చాము. దాదాపు భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ జరగబోతుంది. అదే 1,50,000 కోట్ల రూపాయల స్కామ్, మూసీ స్కామ్. ఇది చరిత్రలో నిలిచిపోతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 16,600,000తో మూసీ సుందరీకరణ పనులను చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ ఎస్టిమేషన్ వేసింది. కాంగ్రెస్ పార్టీ దీనిని 1,50,000 కోట్లకు పెంచి, అంటే దాదాపుగా 1,34,000 కోట్ల రూపాయల స్కామ్కు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. దీన్ని మేము ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది. ఒక్క ఇల్లు కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఇంటిని కూల్చినా సహించేది లేదు.